చిట్చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరన్నారు. ఈ రేస్ కేసులో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి తెలుసన్నారు. తాను ఏ తప్పు చేయలేదన్న కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధమేనని తెలిపారు. కడియం శ్రీహరిని కాపాడేందుకు దానం నాగేందర్తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని, ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ తెలిపారు. క్రికెట్ లో నెక్స్ట్ బాల్ ఆడాలన్న కేటీఆర్ లాస్ట్ బాల్ కాదని కేటీఆర్ సెటైర్లు వేశారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, చేసుకొని పోనివ్వండి, మాకు అభ్యంతరం. సారీ సి బ్రదర్, నేనేమంటానంటే నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను ఐష్, మళ్ళీ నేను చెప్పను. ఇక చెప్తే కూడా బాగుండదు. మళ్ళీ మీరు నాకు తెలుసు మీరు ఏం చేస్తారో. చాలా మంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే, ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరూ అన్నట్లు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు, కొందరు వాళ్ళకి అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు, దీన్ని రాయారు, నాకు తెలుసు. అందుకే నేనేమంటానంటే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తాను, అంతకంటే ఊకే ఎన్నిసార్లు చెప్పిస్తారు నా తన మాట. ఇప్పుడు నేను అడిగేది 9,292 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో, విచ్ ఇస్ వర్త్ అబౌట్ 4.5 to 5 lakh crore. దీని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది, ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సొమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది? దానికి ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చిట్చాట్ లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటికే చాలా సార్లు కేటీఆర్ చెప్పారు, అసలు ఈ కార్ రేసులో నేను ఏ తప్పు చేయలేదు, అదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగమే అన్నారు. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా అదే చెప్తున్నారు, చట్టం తన పని చేసుకుపోతుంది, నేను ఏ తప్పు చేయలేదు. అలాగే రేవంత్ రెడ్డికి నన్ను అరెస్ట్ చేసేది కూడా లేదు, అసలు కావాలనే చేస్తున్నారని కూడా చెప్పారు. సో ఏ విధంగా చూడాలి దీన్ని? ఎస్ శాలిని, ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం అయిపోయిన తర్వాత మీడియాతో చిట్చాట్ కేటీఆర్ చేశారు. చిట్చాట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చెయ్యడు అని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు, ఆ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. నేను దేనికైనా సిద్ధం, లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా నేను సిద్ధం అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుందని చెప్పేసి కూడా సింపుల్గా చెప్పారు. సో నేను ఎక్కడా కూడా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ నిర్వహించినప్పుడు హైదరాబాద్లో తప్పు ఎక్కడా కూడా జరగలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మాత్రమే ఆనాడు తెలంగాణలో ఈ కార్ రేస్ నిర్వహించామని చెప్పేసి కూడా అన్నారు. పదే రేవంత్ రెడ్డి ఒక కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెడుతున్నారు. కక్షపూరిత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దురుద్దేశంతో నా పైన ఈ విధంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ భవన్లో చాలా కీలకమైనటువంటి మీడియా సమావేశం కేటీఆర్ నిర్వహించారు. భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం తెలంగాణలో జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ అన్నారు. సో ఈ భూ కుంభకోణానికి తెరలేపింది రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, ఏవి రెడ్డి. సో వీళ్ళందరూ కూడా భూ కుంభకోణానికి తెరలేపారు. దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరగబోతుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పైన సంచలనమైనటువంటి ఆరోపణలు కేటీఆర్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు దాదాపుగా 9,292 ఎకరాల భూమిని కాజేసేందుకు, అవి పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుచేరులా ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సో అందులో పెద్ద ఎత్తున కమిషన్ రేవంత్ రెడ్డి కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యాడని చెప్పేసి కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా ఆయన చేశారు. సో ఇక ఇది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. దాని తర్వాత ఇక ఈ యొక్క ఫార్ములా ఈ కేసు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం పైన కేటీఆర్ స్పందించారు. సో అదొక అనుమతి. రెండోది, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక మరోసారి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని కూడా కేటీఆర్ అన్నారు. సో ఇక ఆ ఉప ఎన్నిక ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే రాబోతుందని చెప్పేసి కూడా అన్నారు. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత, ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. ఎందుకంటే దానం నాగేందర్తో రాజీనామా చేయించి, అంటే అనర్హత వేటు వేయకుండా ముందు జాగ్రత్తగానే దానం నాగేందర్తో రాజీనామా చేయించి
తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికకు ప్లాన్ చేస్తుంది. టెక్నికల్ రీజన్తో కడియం శ్రీహరిని రాజీనామా చేయించకుండా ఆపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో అందుకు ఇక క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి కానీ లాస్ట్ బాల్ కాదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఖచ్చితంగా ఇటు స్పీకర్ కూడా అనర్హత వేటు వేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక అది కొంత కాలయాపన జరిగిన తర్వాత స్వయంగా దానం నాగేంద్రతోనే రాజీనామా చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అన్నారు. సో దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా అన్నారు. సో ఏదేమైనా ఈ యొక్క ప్రభుత్వ భూముల్ని కాజేసేందుకు సిద్ధమైనటువంటి రేవంత్ రెడ్డి 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు కాబట్టి ఖచ్చితంగా వాటిని మేము కాపాడుతాము, న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. సో ఇక రాబోయేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ భూమిని తీసుకుంటారో సో వారికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురిస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. సో ఏదేమైనా సో లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధమని సవాల్ చేశాను, గతంలో చేశాను, ఇప్పుడు చేశాను, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఒక ఫార్ములా ఈ కేసులో అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఎక్కడ కూడా తప్పు జరగలేదు. సో అదంతా కూడా మేము ఫ్రాడ్ జరిగినట్టు ఎక్కడ కూడా లేదు. ఐషం రేవంత్ రెడ్డికి తెలుసు, కావాలని ఈ విధంగా ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెట్టేందుకు ఒక కక్షపూర్తి రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి పోలీసులకు కేసు వివరాలు చెబుతూనే తాను సింగిల్, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు సమాచారం. సైబర్ క్రైమ్ పోలీస్ కస్టడీలో ఉన్న రవిని ఇవాళ రెండో రోజు టెక్నికల్ టీం విచారించనుంది. నిన్నటి విచారణలో రవి చెప్పిన విషయాలు బయటకు వచ్చాయి. సినిమాలు ఎలా రికార్డింగ్ చేస్తారు, ఎలా అప్లోడ్ చేస్తారు, ఏ టీమ్స్ ఎక్కడెక్కడి నుంచి పనిచేస్తాయనేది చెప్పినట్లు సమాచారం. మరోవైపు తాను సింగిల్ అని, తనను ఏం చేసుకున్నా పర్వాలేదని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నట్లు తెలుస్తుంది. ఐబొమ్మ రవి కస్టోడియల్ విచారణపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. ఇక ఐబొమ్మ రవి కస్టోడియల్ విచారణపై లేటెస్ట్ అప్డేట్స్ ని అయితే మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, విచారణలో మాత్రం నేను సింగిల్ ని ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ధీమాగా ఇటు రవి పోలీసులకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఫైనల్లీ నోరైతే తెరిచాడు. ఐబొమ్మ రవి పోలీసులతో మాట్లాడాడు. తన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా వెల్లడించడం జరిగింది. అసలు ఏంటి ఇన్ని రోజుల పాటు కొత్త సినిమాలను, కొన్ని రిలీజ్ కానటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పైరసీ చేసి ఐబొమ్మ బప్పంలో అప్లోడ్ చేసేసాడు. ఎలా సాధ్యమైంది, ఎందుకు ఇలా చేశావు, నీకు ఏం జరగబోతుందో, ఎటువంటి కేసులు నమోదవబోతున్నాయో అని పోలీసులు చెప్పినటువంటి క్రమంలోనే ఐఎమ్ సింగిల్ అంటే నేను ఒంటరి వాడిని, నాకంటూ ఎవరూ లేరు. ఓకే, వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటికీ కానీ నాకంటూ ఎవరూ లేరు, నేనొక్కనే, నేనంటూ కూడా ఐఎమ్ సింగిల్ అనే విధంగా కూడా అతను పోలీసులకు సమాధానం చెప్పాడు. అంటే ఇంకా అయిపోయింది పూర్తిగా కూడా. అతను ఏమాత్రం కూడా ఇక భయపడ్డం కానీ లేకపోతే పశ్చాత్తాపడ్డం కానీ ఏమీ లేదు. ఇంకా పూర్తిగా కూడా ఇంకా పోలీసులు ఆల్రెడీ అన్నీ కనుక్కున్నారు కాబట్టి ఇంకా ఏం కావాలన్నా, మీరు ఏ ప్రశ్నలు అడిగినా కానీ ఏదైనా సరే, దేనికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను అనే స్థాయిలో ఐబొమ్మ రవి అయితే మాట్లాడడం జరిగింది. పోలీసులు చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలను అయితే అడిగారు. ఏ విధంగా సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేసేవారు, ఏ విధంగా షూట్ చేసేవారు అని అడిగినప్పుడు కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని ఆ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి వారి ద్వారా సినిమాలను తీసుకొని వాటిని అప్లోడ్ చేసేవాళ్ళం అనేది ఒకటైతే, రెండో వైపు ఐబొమ్మ కావచ్చు, బప్పం కావచ్చు, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఐపీ అడ్రస్లు ఏవైతే ఉంటాయో ఐపీ అడ్రస్లు మారుస్తూ కూడా ఏ మాత్రం ఎక్కడ పోలీసులకు అనుమానం రాకుండా ఒకవేళ ట్రేస్ చేయాలని చూసినా సరే ఈ ఐపీ అడ్రస్ మార్చేయడం, మళ్ళీ ఇంకొక ఐపీ అడ్రస్ పెట్టడం, మళ్ళీ అది కూడా కనిపెడితే ఇంకొక ఐపీ అడ్రస్, అంటే పూర్తిగా కూడా విదేశాలలో ఉంటూ కూడా అక్కడి నుంచే ఆపరేట్ చేస్తూ ఈ కథ అంతా కూడా ఇన్ని రోజుల పాటు రవి నడపడం జరిగింది. రెండో రోజు ఈరోజు
సెకండ్ డే విచారణ మొదలయ్యింది. ఈరోజు కూడా కీలకమైనటువంటి విషయాలను రాబట్టబోతున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇప్పటి వరకు కూడా ఐబొమ్మ రవి ఎవరికి డబ్బులు ఇచ్చి ఎటువంటి థియేటర్లలో రికార్డ్ చేసేవారు, ఆ థియేటర్లు ఏంటి, ఆ థియేటర్ల యజమానులకు తెలిసే రికార్డింగ్ జరిగేదా, తెలియకుండా జరిగేదా, ఇలా అన్ని కోణాలలో కూడా జరుపుతున్నారు. కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని రంగంలోకి దిగారు. వాళ్ళని ఎందుకని ఈ ఐబొమ్మ రవి విషయంలో రంగంలోకి దింపారంటే ఇతను చేసినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎవరికి చిక్కకుండా చేయడం. అంటే ఇదే పద్ధతిని వేరే వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఉపయోగిస్తే మళ్ళీ పట్టుకోవడానికి ఇదొక ఎగ్జాంపుల్, అంటే కేస్ స్టడీ అంటారు కదా, అటువంటి కేస్ స్టడీనే ఈ కేసుగానే పోలీసులు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గుర్తించడానికి ఐటీ ఎక్స్పర్ట్స్ని కూడా రంగంలోకి దింపారు. ఎందుకంటే ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా తెలివిగా దొరకకుండా ఇన్ని రోజుల పాటు కొత్త సినిమాలను పైరసీ చేయడము, కేవలం ఒక సినిమా థియేటర్లో రికార్డ్ చేయడమే కాకుండా డైరెక్ట్గా శాటిలైట్ లింకు, అంటే శాటిలైట్ నుంచి థియేటర్కు లింక్ ఉండేటటువంటి ఆ టైం పీరియడ్ ఏదైతుందో వాటిని కూడా, అంటే ఏమాత్రం కోడ్ అనేది తెలియకుండా పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ అనేది కూడా తెలియకుండానే హ్యాక్ చేయడం, అది ఇంకా చాలా అంటే చాలా టెక్నికల్గా చేసేటటువంటి వర్క్. అటువంటి వర్క్ను కూడా ఐబొమ్మ రవి చేశాడు. కాబట్టి మొత్తం ఇంకా ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఐబొమ్మ రవి వాడినటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నాడు. రెండో రోజు ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ జరగబోతుంది. విచారణలో ఎటువంటి విషయాలు బయటికి రాబోతున్నాయో కూడా చూడాలి. మధు, ఇప్పటికీ ఐబొమ్మ గురించి అయితే పూర్తిగా చెప్పేశాడు రవి. కానీ ఇప్పుడు రవి చేసిన స్టేట్మెంట్ ఎలా చూడాలంటే పోలీసులకి ఐఆమ్ సింగిల్, ఏం చేస్తారో చేయండి అని కూడా పోలీసులకు చెప్తారు. మరి నెక్స్ట్ పోలీసులు ఏం చేయబోతారు అనుకోవచ్చు ఈ విషయంలో? ఐబొమ్మ రవి ఒకటి, అతను జల్సాలకు కానీ లేకపోతే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కానీ కాదు. అతను ఒకటే, కొత్తగా ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమాని అందరికంటే ముందు తానే చూడాలి అనేటటువంటి మైండ్ సెట్తో ఉన్నటువంటి పర్సన్ ఎవరు? ఐబొమ్మ రవి. ఓకే, ఇప్పుడు ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో వీరుడు, సూర్యుడు, మగధీరుడు అనేలాగా ఎన్నో కామెంట్లు వస్తున్నప్పటికీ కానీ లా ప్రకారం చూసుకుంటే మాత్రం అతను చేసింది తప్పు. ఖచ్చితంగా అతనికి అయితే శిక్ష పడుతుందా, ఎన్ని రోజులు పడుతుందా, తక్కువ శిక్షణ ఎక్కువ శిక్షణ తర్వాత సంగతి. ఇక్కడ మెయిన్ రెండు విషయాలు. ఒకటి, పబ్లిక్ ఎవరైతే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లోకి వెళ్తారో అలా వెళ్ళినటువంటి వారు అక్కడ ఉండేటటువంటి ఎంటర్ యాక్సెప్ట్ బటన్ ఏవైతే వాటిని క్లిక్ చేయడం ద్వారా తమ ఫోన్లలో ఉన్నటువంటి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఐబొమ్మ రవి చేతిలోకి వెళ్ళిపోతాయి. అది అతను చేసినటువంటి తప్పు నెంబర్ 1 అయితే. నెంబర్ 2, బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో చాలామందికి కూడా ఈ విషయం తెలుస్తుంది. మనం ఎప్పుడైతే బప్పం కానీ లేకపోతే ఐబొమ్మ కానీ ఓపెన్ చేసినప్పుడు అక్కడ స్క్రీన్ మీద బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్లే అవుతూ ఉంటాయి. అదొక తప్పు. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేటటువంటి వీడియోలను అప్లోడ్ చేయడం, వాటిని చూసి ఎంతమంది బెట్టింగ్ యాప్ పెట్టారు, వారి వల్ల నష్టపోయినటువంటి వారు ఎవరు అనేది 2 అయితే. నెంబర్ 3, పైరసీ చేయడం, ఆ పైరసీ చేసినటువంటి సినిమాలను అప్లోడ్ చేయడం. నెంబర్ 4, కీలకంగా కూడా ఇతను సినిమాలన్నింటినీ కూడా శాటిలైట్ లింక్ ఉన్నటువంటి వాటిని టెక్నికల్గా దొంగలించి ఆ దొంగలించినటువంటి వాటిని ఇతను అప్లోడ్ చేస్తూ రావడం. నాట్ ఓన్లీ కొత్త సినిమాలు, ఏవైతే హెచ్డి క్వాలిటీ ఉన్నటువంటి వీడియోస్ ఉంటాయో, మూవీస్ ఉంటాయో, షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా బప్పం వెబ్సైట్లో పెట్టేవాడు. అలా పెట్టడం ద్వారా కూడా కోట్లాది రూపాయల నష్టం వచ్చిందనేది నిర్మాతలు చెప్తున్నటువంటి మాట. అలాగే నిర్మాతలు మిస్టర్ పర్ఫెక్ట్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటటువంటి బ్లాక్ మనీ ఆర్థికత వేరు, మళ్ళీ అది మాట్లాడితే దందా కూడా వేరు. వాళ్ళు చేసేటటువంటి సినిమా నిర్మాతలు చేసేటటువంటి ఇల్లీగల్ కావచ్చు, ఇల్లీగల్ బ్లాక్ మనీ తీసుకోవడం వల్ల ఇటువంటి రవి ఇలాంటి వాళ్ళు పుట్టుకొని వస్తున్నారు. మరి వీళ్ళు చేసింది కరెక్టా, వీళ్ళు చేసేది కరెక్టా అంటే ఇంకా దానికంటూ కూడా సమాధానం చెప్పుకుంటూ చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది. కానీ ఐబొమ్మ రవి వ్యవహారంలో మాత్రం నేనైతే సింగల్, ఏం జరిగినా కానీ ఐఎమ్ రెడీ అనే విధంగా అయితే అతను మాట్లాడుతున్నాడు. రైట్, థ్యాంక్ యూ మధు. इधर देखो बेटा। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో విషాదం నెలకొంది. రాజానగరం జెడ్పీ హై స్కూల్ భవనం పెచ్చులు ఊడిపడి టీచర్ మృతి చెందింది. స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా జ్యోత్స్నాబాయి పనిచేస్తుంది. స్కూల్ భవనం నిర్మాణంలో ఉండగా ఒక్కసారిగా భవనం పెచ్చులు ఊడిపడి టీచర్పై పడ్డాయి. తలకు తీవ్ర గాయం కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా జ్యోత్స్నాబాయి మరణించింది. జ్యోత్స్నాబాయి స్వస్థలం కాకినాడ జిల్లా తుని.
రైట్, ఇక అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అయితే విషాదం జరిగింది. ఈ విషాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో విషాదం నెలకొంది. రాజానగరం జెడ్పీ హైస్కూల్ భవనం పెచ్చులు ఊడిపడి టీచర్ మృతి చెందింది. స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా జ్యోత్స్నాభాయ్ పనిచేస్తుంది. స్కూల్ భవనం నిర్మాణంలో ఉండగా ఒక్కసారిగా భవనం పెచ్చులు ఊడిపడి టీచర్పై పడ్డాయి. తలకు తీవ్ర గాయం కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా జ్యోత్స్నాభాయ్ మరణించింది. జ్యోత్స్నాభాయ్ స్వస్థలం కాకినాడ జిల్లా తుని. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ శాలిని. ఏదైతే పాయకరావుపేట మండలం రాజానగరంలో ఉన్న జడ్పీ హై స్కూల్ కి సంబంధించిన నిర్మాణంలో ఉన్న భవనం కింద ఉన్న ఒక టీచర్ ఆ పైన ఉన్న పెచ్చులు ఒక్కసారిగా ఆమె మీద పడడంతో మనకి పాయకరావుపేట పోలీసులు ఇప్పటికే ధృవీకరించడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే తెల్లవారు 8:30 ప్రాంతంలో ప్రతిరోజు జరిగే ప్రేయర్ లాంటి ప్రేయర్ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న ఏదైతే భవనం తాలూకా స్లాబ్ కింద ఈ జ్యోత్స్నాబాయ్ అనే టీచర్ అక్కడ ఉండడం, ఒక్కసారిగా పైన స్లాబ్ పెంచిన ఆమె మీద పడడం, అది కూడా తలకి చాలా బలమైన గాయం అవడంతో వెంటనే తోటి విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కలిసి 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా జ్యోత్స్నాబాయ్ మృతి చెందినట్టుగా డాక్టర్లు అయితే ధృవీకరించారు. వెంటనే ఎప్పుడైతే ఈ యొక్క సంఘటన జరిగిందో పాయకరావుపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రేయర్ సమయంలో ఆ పక్కన నిర్మాణంలో ఉన్న ఏదైతే జడ్పీ సంబంధించిన స్లాబ్ కింద ఉండడమే ప్రధానంగా ఈ యొక్క ఘటన జరిగినట్టుగా పోలీసులు అయితే ధృవీకరించారు. అయితే అక్కడ ఉన్న ఈ యొక్క విద్యార్థుల్ని అలాగే ఉపాధ్యాయులను కూడా స్టేట్మెంట్స్ అవి రికార్డ్ చేసుకుంటున్నారు. ఏ విధంగా ఉన్నది, అసలు ఈ యొక్క పైన స్లాబ్ కి సంబంధించి పెచ్చులు పడిపోవడానికి గల కారణం ఏంటి అనే దానిపైన కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఒక్కసారిగా విద్యార్థుల్లో ఉపాధ్యాయుల్లో కూడా తమ టీచర్ చనిపోయిందనే ఒక వార్త వినగాన విద్యార్థుల్లో చాలా తీవ్రంగా వాళ్ళు మనోవేదనకి గురయ్యారు. అయితే అప్పటి వరకు తమతో మాట్లాడిన మా తోటి ఉపాధ్యాయురాలు ఒక్కసారిగా అనంత తీర లోకాలకు వెళ్లిపోయిందన్న ఒక్క కారణంతో స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్ అలాగే తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా తీవ్ర మనోభ్రాంతికి లోనైనట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పాయకరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రస్తుతానికి ఈ యొక్క ఉపాధ్యాయురాలు ఎవరైతే జ్యోత్స్నాబాయిని ఒక మృతదేహాన్ని అక్కడికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ఉంచడం అయితే జరిగింది. ఇప్పటికే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులతో స్టేట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. అలాగే లోతైన దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. శాలిని. థ్యాంక్ యూ నందకుమార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ ని కలిశారు. అయితే ఈ నెల 23న ఇక తెలంగాణ స్పీకర్ అయితే ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు. పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇవ్వడానికి మరింత సమయం కావాలని లేఖ రాశారు. ఇక కడియం లేఖపై అయితే స్పీకర్ సానుకూలంగా స్పందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటికే స్పీకర్ ని అటు కడియం శ్రీహరి కలిశారు. వివరణ ఇవ్వడానికి ఇంకా కాస్త టైం కావాలి అని కడియం శ్రీహరి స్పీకర్ ని అడిగినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా అంటే ఎందుకు అడిగినట్టు అసలు శ్రీహరి ఇంకా టైం కావాలని స్పీకర్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? శాలిని, చూడాలి మరి ఇక స్పీకర్ని ఎందుకు గడువు కోరారు కడియం శ్రీహరి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే నిన్న ఆ స్పీకర్ దానం నాగేందర్కు అదేవిధంగా కడియం శ్రీహరికి నోటీసులు
జారీ చేశారు. వీళ్ళిద్దరు కూడా పార్టీ ఫిరాయించారు. సో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ఖైరతాబాద్ నుంచి కారు గుర్తుపైన దానం నాగేందర్ గెలిచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి కూడా కారు గుర్తుపైన 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కడియం శ్రీహరి కారు గుర్తుపైన గెలిచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఇక వీళ్ళిద్దరు కూడా పార్టీ ఫిరాయించారు కాబట్టి సో వారు పార్టీ ఫిరాయించారు, వారిపైన వేటు వేయాల్సిందే అని చెప్పేసి అనేక సార్లు స్పీకర్ని కలిసి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది కాబట్టి సో దానిలో భాగంగా పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు కాబట్టి వారిలో 8 మందిని మాత్రమే స్పీకర్ విచారించారు. వీళ్ళిద్దరిని విచారించలేదు. సో దానం నాగేందర్ని, కడియం శ్రీహరిని విచారించలేదు. సో వారికి నిన్న నోటీసులు జారీ చేశారు. సో ఆ నోటీసుల్లో కొన్ని అంశాలు పేర్కొన్నారు స్పీకర్. ముఖ్యంగా 23వ తారీఖు లోపు ఎందుకు పార్టీ ఫిరాయించారు, దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సో ఆ నోటీసులు ఇవ్వగానే వెంటనే ఈరోజు ఉటావుటిన కడియం శ్రీహరి స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. స్పీకర్ని కొద్దిసేపటి క్రితమే కలిసి ఆయన మరోసారి స్పీకర్ని విజ్ఞప్తి చేసుకున్న విషయం ఏంటంటే సో కొంత గడువు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో మరి చూడాలి, ఒకవైపు స్పీకర్ 23వ తారీఖు లోపు ఖచ్చితంగా పార్టీ ఎందుకు ఫిరాయించారు అనే విషయం పైన స్పష్టత ఇవ్వాల్సిందే అని చెప్పినప్పటికీ కూడా సో మరింత సమయం కావాలి అని కడియం శ్రీహరి స్పీకర్ని ఎందుకు అడిగినట్లు అనేది ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అది ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. మరి దానికి స్పీకర్ సంతృప్తి చెందారా లేదా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం. ప్రస్తుతానికైతే స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి వివరణ ఇంతవరకు మీడియాకు రాలేదు. ఎందుకంటే కడియం శ్రీహరి గడువు కోరారు కాబట్టి ఆల్రెడీ ఒకవైపు 23వ తారీఖు లోపు పార్టీ ఎందుకు ఫిరాయించారు, దానికి గల కారణాలు ఏంటి అనేది తెలియజేయాల్సిందే అని చెప్పినప్పటికి కూడా కొంత గడువు ఇవ్వండి అని స్పీకర్ని కొద్దిసేపటి క్రితమే కలిసి మరి కడియం శ్రీహరి చెప్పుకున్నారు కాబట్టి సో మరి గడువు ఇస్తారా ఇవ్వరా, లేదంటే ఖచ్చితంగా 23వ తారీఖు లోపు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి కడియం శ్రీహరికి స్పీకర్ ఏం చెప్పారనేది మనకి తర్వాత స్పీకర్ కార్యాలయం నుంచి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి మరి ఇక చూడాలి ఖచ్చితంగా మరి ఇక దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరి, అంటే కడియం శ్రీహరి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు నాకు కొంత గడువు కావాలని చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు దానం నాగేందర్ కూడా కలిసే అవకాశం ఉంటున్నట్టు కూడా మనకైతే సమాచారం. 1-2 రోజుల్లో కూడా దానం నాగేందర్ స్పీకర్ని కలుస్తారని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరుగుతుంది. కలిసిన తర్వాత మరి ఆయన కూడా కొంత గడువు కావాలని కోరుతారా, లేకపోతే 23వ తారీఖు లోపు ఒక డెడ్లైన్ పెట్టారు కాబట్టి సో దానికి ఎవరైనా ఇచ్చుకునే ప్రయత్నం ముందే చేస్తారా, లేకపోతే 23 వచ్చి స్పీకర్ని కలిసి పార్టీ ఫిరాయించాల్సి వచ్చింది ఏంటనేది ఎవరైనా చెప్పుకుంటారా, ఏం సమాధానం స్పీకర్కి దానం నాగేందర్ చెప్తారన్నది కూడా కొంత ఆసక్తి. సో ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఉప ఎన్నికలు తథ్యం అని కూడా చర్చ జరుగుతుంది జోరుగా. ఎందుకంటే ముందుగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన వేటు పడితే దానం నాగేందర్ పైన కడియం శ్రీహరి పైనే వేటు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. సో కాబట్టి దానం నాగేందర్ పైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. కారణం ఏంటంటే ఆయన ఒకవైపు కారు గుర్తుపైన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 2023 శాసనసభ ఎన్నికల సమయంలో గెలవడంతో పాటుగా ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. తర్వాత ఇక ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి సికింద్రాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేశారు కాబట్టి సో టెక్నికల్ ఆధారాలన్నీ కూడా స్పీకర్కి బీఆర్ఎస్ పార్టీ సమర్పించింది. ఆ సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టులో దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినటువంటి అంశము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన బీఫామ్తో, అంటే ఒకవైపు ఎమ్మెల్యేగా ఉండుకుంటేనే కారు గుర్తుపైన గెలిచి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్తో గెలిచినటువంటి అభ్యర్థి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారనే విషయాన్ని కూడా టెక్నికల్ అంశాలన్నీ కూడా సేకరించి సుప్రీంకోర్టులో పిటిషన్, అదేవిధంగా స్పీకర్కి కంప్లైంట్, సో ఇవన్నీ కూడా టెక్నికల్ ఆధారాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో వేటు పడితే దానం నాగేందర్ పైనే వేటు పడే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. సో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చిట్ చాట్ చేశారు. సో ఆయన ఇదే అంశం కూడా చెప్తున్నారు. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు 2-3 నెలల్లో వచ్చే అవకాశం ఉంది. సో 2-3 నెలల తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా అనివార్యం కావచ్చు అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఖచ్చితంగా ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. కాబట్టి సో ఏదేమైనా సో రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఏంటంటే ఇటు కడియం శ్రీహరి పైన అదేవిధంగా దానం నాగేందర్ పైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కాబట్టి ఒకవేళ స్పీకర్ వేటు ముందే దానం నాగేందర్ స్వయంగా రాజీనామా కూడా చేస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతుంది. సో ముందే దానం నాగేందర్ రాజీనామా చేస్తారు ఎమ్మెల్యే పదవికి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాలి, మరి ఇప్పుడు కడియం శ్రీహరి స్పీకర్ని కలిశారు కాబట్టి 23వ తారీఖు లోపు ఎవరిని ఇవ్వాలని ఆల్రెడీ నోటీసులో పేర్కొన్నప్పటికీ కూడా ముందే కలిశారు కాబట్టి మరి స్పీకర్ కార్యాలయం మరి ఆ గడువుకు సంబంధించి ఇచ్చిందా లేకపోతే ఖచ్చితంగా 23వ తారీఖు లోపే సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి అన్నదా అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. విజయవాడలో మావోయిస్టులు రెక్కి నిర్వహించి భారీ సంఖ్యలో అరెస్టు కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో మా కుటుంబానికి ప్రాణహాని ఉందని చేసిన కీలక వ్యాఖ్యలు కూడా పోలీసుల అలర్ట్ కి కారణమని ఊహాగానాలు వస్తున్నాయి. మావోయిస్టు కీలక నేతలు హిడ్నా సహా భారీ సంఖ్యలో ఎన్కౌంటర్ కావడం, మరికొంత నక్సల్స్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు లీకులు వస్తుండటం, పోలీసులు ఖండిస్తుండటం హాట్ టాపిక్ అవుతుంది. రాష్ట్ర పాలనకు కీలకమైన సచివాలయంలో పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అమరావతి సచివాలయానికి వచ్చే పోయి ప్రతి ఒక్కరి కదలికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే ఇటీవలే ఏపీలో ఎన్నడూ లేని విధంగా అయితే కనుక మావోయిస్టులను అయితే అదుపులో తీసుకోవడం, దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి ప్రాంతాల్లో అయితే హై అలర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏపీ రాష్ట్ర సచివాలయంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే సచివాలయానికి వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని అయితే కనుక క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరుగుతూ ఉంది. ఇటు ఆ వెహికల్ ఎవరెవరు వస్తున్నారు, ఏంటైతే పర్మిషన్ ఉంటేనే మాత్రం ఇటు లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా 50 మంది మావోయిస్టులతో పాటు అదేవిధంగా వెపన్స్ సైతం స్వాధీనం చేసుకోవడం, అదేవిధంగా హిడ్మా హతం అనంతరం కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇటు ఎయిర్పోర్ట్లు కావచ్చు, అదేవిధంగా ఇటు రాష్ట్ర సచివాలయంలో, ఎందుకంటే ఇటు ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎవరైతే ఇటు సచివాలయానికి వస్తున్నటువంటి విఐపీల కార్లు కావచ్చు, అదేవిధంగా క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా నారా భువనేశ్వరి ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సరౌండింగ్స్, ఇంటి వచ్చే దారి కావచ్చు, అదేవిధంగా సెక్రటరీకి వచ్చే రహదారి కావచ్చు, వీటన్నిటిలో కూడా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడంతో పాటు ఇక సెక్రటరియట్ లో ఎస్పీఎఫ్ బృందం అయితే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క వాహనానితో పాటు వారికి సంబంధించినటువంటి ఐడి కార్డులను సైతం కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అయితే కనుక అలౌ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక మావోయిస్టులకి ఇప్పటికే ఒక డెడ్ లైన్ అనేది కూడా ప్రకటించడం జరుగుతోంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా ఇచ్చినటువంటి డెడ్ లైన్ లోపు మావోయిస్టులు లొంగిపోవాలంటూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీ హై అలర్ట్ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఒక త్యాగం చేస్తాంది. I have to tell you, we are facing a lot of threats, but that doesn't matter to my family. At the end, my family ki mana rashtra anedi chala mukyam. So at the same time, all you youngsters, students,